హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, అదానీ గ్రూప్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ బ్రాండ్గా అవతరించిందని, దాని బ్రాండ్ విలువ 82% పెరిగిందని ఒక కొత్త నివేదిక తెలిపింది. దూకుడుగా సమగ్ర మౌలిక సదుపాయాల దృష్టి, గ్రీన్ ఎనర్జీ ఆశయాలలో పెరుగుదల, కీలకమైన వాటాదారులలో బ్రాండ్ ఈక్విటీ పెరుగుదల కారణంగా గ్రూప్ వృద్ధి చెందిందని లండన్కు చెందిన బ్రాండ్ ఫైనాన్స్ మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2025 నివేదిక పేర్కొంది. ఇక కర్ణాటకలో తీవ్ర సంచలనంగా మారిన కెనరా బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీలలో ఒకటైన రూపాయలు 53 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించిన కేసులో ఓ బ్యాంకు మేనేజర్ సహా మరో ముగ్గురిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు గతంలో ఇదే బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహించినట్లు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నిజామాబాద్లో జరిగిన కిసాన్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. లేదంటే మావోయిస్టుల నిర్మూలన కొనసాగిస్తూనే ఉంటామన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ను సాధిస్తామన్నారు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ గత ఏప్రిల్ 16వ తేదీన చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు స్వయంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. అయితే దీనిపై భారతదేశాన్ని నిందించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తీరుపై కేంద్రం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో జరిగిన ఈ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా 24 మంది గాయపడ్డారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండే అవకాశాలున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కుట్ర కోణంపై కూడా దృష్టి సారించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చేపట్టిందని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే స్టైఫండ్ను 15% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది వైద్య విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచినట్లయింది. 15% స్టైఫండ్ పెంపుతో ఇంటర్నల్స్కు నెలకు 29,792 రూపాయలు, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ 67,032 రూపాయల స్టైఫండ్ అందనుంది. ఇక సెకండ్ ఇయర్లో 70,757 రూపాయలు, ఫైనల్ ఇయర్కు 74,782 రూపాయల స్టైఫండ్ అందనుంది. ఇక మిల్లెట్ బిస్కెట్లు తయారీ చేస్తున్న తెలంగాణలోని భద్రాచలం ప్రాంత మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భద్రాచలంలోని ఆదివాసీ మహిళలు భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని, అవి హైదరాబాద్ నుంచి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఈ మహిళలే 3 నెలల్లో 40,000 శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించిన విషయాన్ని కూడా మోడీ గుర్తు చేశారు. ఇక చేపలు పట్టడంలో నూతన టెక్నాలజీ వాడుతున్నారు. గోదారోళ్ళు వలలు, గేలాలు వేసి చేపలు పట్టడం పాత పద్ధతి, ప్లాస్టిక్ డబ్బాలతో చేపలు పట్టడం నూతన పద్ధతి అంటూ గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతున్న గోదావరి ప్రాంతవాసులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సామాన్యంగా మత్స్యకారులు సముద్రాలు, నదులు, కాలువలు చేపలు వేటాడాలంటే పడవల్లో వెళ్ళి వలలు వేసి చేపలు పడుతుంటారు. లేదంటే ఒడ్డున ఉండి గేలాలు వేసి పడుతుంటారు. ఇవన్నీ సర్వసాధారణం.
కానీ గోదావరోలు చేపలు పట్టడంలో నూతన ట్రెండ్ అవలంబిస్తున్నారు. చేపలు ఏదైనా పాత్రలోకి ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కు తిరిగి రావు అన్న విషయాన్ని పసిగట్టిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతవాసులు చేపలు పట్టడంలో నూతన పద్ధతిని ప్రారంభించారు. ఇక ఇది ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు సరికొత్త టాప్ 10 న్యూస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ఇది మరో కురుక్షేత్రం, ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.